మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. గురుగారు, నవంబర్ మాసం, విశేషంగా కార్తీక మాసం, మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. మరి ఈ కార్తీక మాసం ఏమన్నా అదృష్టాన్ని తీసుకురాబోతుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కార్తీక మాసం అనేది బేసిక్గా ధర్మ మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కడికి అదృష్టం తీసుకొస్తుంది. ఏ శని ఎవడు ఏం చేయలేడు. శని భయపడేది ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి రాముడికి భక్తుడు. అంటే గజగజ వణుకుద్ది శని అనేది. ఏం చేయలేదు మీనరాశిని. ఏలినాటి శని నెల దగ్గరకు కూడా అసలు ఇంపాసిబుల్. వీళ్ళ ముందు గ్రహస్థితి చెప్పేస్తా. శని మొదటి ఇంట్లో, గురువు 5వ ఇంట్లో, సూర్యుడు 9వ ఇంట్లో, శుక్రుడు 8వ ఇంట్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళకి బేసిక్గా కష్టంతో పాటు ఎదిగే వాళ్ళు ఉంటారు. కొందరు కష్టాలు వచ్చి కృంగిపోతే కొందరు కష్టంతో ఎదుగుతారు. అంటే ఎంత పెద్ద కష్టం వస్తే అంత దాన్ని ఎదుర్కొని దాన్ని ఢీ కొట్టి అంత పెద్ద హీరో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, విరాట్ కోహ్లీ. టైం వచ్చినప్పుడు, పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసి ఆ ప్రాబ్లంని దిగమింగుతారు, జయిస్తారు. అప్పుడే పెద్ద హీరో అవుతారు కదా. మామూలుగా మనిషికి పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఇప్పుడు క్రికెట్ టీం తీసుకోండి మీరు, ఇండియన్ క్రికెట్ టీం. ఏ పాకిస్తాన్, ఆస్ట్రేలియాను బౌలింగ్ చేస్తుంది అనుకోండి, వరుస పెట్టి అందరూ అవుట్ అయిపోతారు. స్పెషాలిటీ ఏంటంటే మంచి బౌలర్ వచ్చాడు, యాకర్లు, బౌన్సర్లు వేస్తున్నారంటే మన వాళ్ళు మంచిగా వికెట్లు ఇచ్చేస్తాడు. కానీ ఒక్కడిద్దరు ఉంటారు ఎప్పుడైనా ఏ టీంలో అయినా, ఆడతారు నుంచొని, ఒక స్టామినా ఉంటుంది. అట్లనే రాముడు కూడా అలాంటి క్యారెక్టరే. ఇప్పుడు మనకు లాస్ట్లో ఏం జరుగుతుందంటే రామాయణంలో రావణాసుడు ఆంజనేయ స్వామితో పోరాటం చేస్తారు, లక్ష్మణుడితో పోరాటం చేస్తారు. పోరాటం నడుస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్క పక్క ఓడిపోవడం అనేది జరగదు. ఆంజనేయ స్వామి ఓడిపోడు, రావణాసురుడు ఓడిపోడు, లక్ష్మణుడు ఓడిపోడు, రావణాసురుడు ఓడిపోడు. జరుగుతూనే ఉంటుంది యుద్ధం. కానీ రాముడు ఏం చేశాడు? వచ్చి రావణాసుడిని చంపేశారు. రాముడు వచ్చి రావణాసుడిని చంపగలిగాడు. అంటే ఏంటి కెపాసిటీ, మీనింగు? రాముడు కష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫేస్ చేయగలుగుతాడు. ఒక్క సెకండ్కి ఎన్ని బాణాలు వదులుతాడనేది మనం ఊహించలేము. అసలు ఏ రేంజ్లో అతను యుద్ధం చేశాడు అనేది మనం అసలు ఊహించలేము. కొన్ని లక్షల మందిని ఆ లంకలో ఇవాళ దహనం అయిపోయారంటే దానికి కారణం రాముడే. వాళ్ళు కనుక బతుకుంటే భారతదేశంలో ఒక్క స్త్రీ కూడా సేఫ్గా ఉండేది కాదు. రాక్షస జాతి అంటేనే వాళ్ళు తత్వం అలా ఉంటుంది. లాగేసుకోవడం, కొట్టేయడం, ఎలా అయినా రౌడీ పనులు చేసి కావాల్సింది తీసుకోవడం. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, లంక నుంచి ఆ టైంలో రాక్షసులందరూ వచ్చేసి ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయేవారని చాలా గొడవ జరిగేది. బేసిక్గా ఇక్కడ దైవాంశం భారతదేశం అనేది, ధర్మం పాటిస్తూ హ్యాపీగా ఉండేవాళ్ళు. సాత్విక గుణము, రజోగుణం ఉన్నవాళ్ళు. వాళ్ళు తామసిక గుణము పూజించేదే రాక్షసుల్ని పూజిస్తారు వాళ్ళు. ఆ ఇంద్రజీతు నికుంభదేవిని పూజించేవాడు పచ్చిమిరపకాయలతో, మనకు తెలుసు. రాక్షస దేవి పట్టుకొని రాక్షస శక్తులు తెచ్చి కల్లా కపటం ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి, అంటే ఎలా మోసం చేయాలి, ఎలా కనపడకుండా దాడి చేయాలి, ఎలా వెనక నుంచి దాడి చేయాలి. ఫేస్ టు ఫేస్ ఎదురుగా దాడి చేసే దమ్ము లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే వెనక నుంచి దాడి చేస్తాడు. అంతే కదా. రాముడిని ఎదుర్కోలేడు కాబట్టి రావణాసురుడు వెనక నుంచి దాడి చేసేవాడు. అటుపక్క ఇటుపక్క ఫేస్ టు ఫేస్ చేయలేకపోయాడు ఎప్పుడు. రావణాసురుడు లక్ష్మణుడితో కూడా యుద్ధం చేసేటప్పుడు ఒక కనిపించని ఒక కవచం వేసి
లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. ఏంటి, లక్ష్మణుడిని నేను చంపేస్తే రాముడు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి ఓడిపోతాడని లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఏది, అది కూడా ఒక మంచి పెద్ద, దాని ఏమంటారు, ఒక వాలు, ఒక కవచం, పెద్ద కవచం అన్నమాట. ఒక బంగారు కవచం వేసి లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నారు. రావణాసుడు లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నారు. అసలు రాముడు ఎత్తుకుతున్నాడు, లక్ష్మణుడు ఏడి అని కనిపించడం లేదు. ఆంజనేయ స్వామి కనపడడం లేదు, రాముడు కనపడడం లేదు, ఎవడికి కనపడడం లేదు. అక్కడ ఒక బంగారు కవచం, దాని లోపల ఇద్దరు కొట్టుకుంటున్నారు. మనకేమో ఏం తెలియడం లేదు లోపల. అప్పుడు రాముడికి స్ట్రైక్ అయ్యి ఇక్కడ ఏదో జరుగుతుందని తెలిసి ఆ కవచాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు కనిపిస్తాడు. అప్పుడు రావణాసుడు వచ్చి లక్ష్మణుడి మీద చంద్రహాస్ అనే ఒక ఆయుధంతో చంపేద్దామని చూశాడు. రాముడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి రావణాసుడిని పక్కన పెట్టేశాడు, లక్ష్మణుడిని కాపాడేశాడు. చంద్రహాస్ అనేది చాలా వెరీ ఫెరోషియస్ వెపన్, అది దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో కూడా రాముడు ఫేస్ చేయగలిగాడు, లక్ష్మణుడిని కాపాడగలిగాడు. మన లక్ష్మణుడు తెలుసు కదా, ఆడి చాలా స్పెషల్ ఫెలో, వాడు రెస్పాండ్ అవుడు, రియాక్ట్ అవుతాడు. ఒకసారి వెళ్ళి ఇంద్రజిత్తో పెట్టుకున్నాడు, మళ్ళీ ఈసారి వెళ్ళి రావణాసుడితో పెట్టుకుంటాడు. ఈసారి రాముడు కాపాడేస్తాడు. సెకండ్ టైం మిస్టేక్ రిపీట్ అవనివాడు. మన లక్ష్మణుడు స్పెషాలిటీ అదే మిస్టేక్ మళ్ళీ 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 చేస్తూ ఉంటాడు. నేర్చుకున్నాడు వాడు కూడా, లక్ష్మణుడు. అంటే మనిషి ఏంటి, అదే మిస్టేక్ మళ్ళీ 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 చేస్తూ ఉంటాడు. లక్ష్మణుడు చాలా మంచివాడు, కానీ చేసిన మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. కానీ తనకు ఒక సొంత వాయిస్ ఉంది, చెప్తాడు, కానీ వేరే వాళ్ళు చెప్పింది వినడు. సో ఇప్పుడేంటి, ఈ లక్ష్మణుడిని ఆంజనేయ స్వామిని మాయా మంత్రం చేసి ఏదో ఓడగొడదాం అనుకుంటాడు, కానీ కుదరదు. రాముడు వచ్చేసి ఐస్ బ్రేక్ చేసేస్తాడు. చివరిగా రాముడే వచ్చి రావణుడితో ఫైట్ చేసి రావణుడిని అంతు చూస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు కష్టం వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గురువు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఆ కష్టాన్ని దాటబోతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. కార్తీక మాసం ఏంటి, నాకు కలిసి రావాలి కదా, ఇదేంటి తేడా కొట్టింది అనుకోవద్దు. ఫస్ట్ కష్టం వస్తుంది వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి. ఫస్ట్ ఒక కష్టం వస్తుంది, పక్క చూడండి మీరు మీనరాశి వాళ్ళు, ఒక కష్టం వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, కానీ అది మంచి చేస్తుందని మీకు తెలియదు. అంటే ఒక్కొక్కడికి ఒక థీమ్ ఉంటుంది. ఆ కష్టం వచ్చి మీరు పక్కన జరిగిపోయారనుకోండి, ఏం కాదు, మీకు ప్రాఫిట్ కూడా రాదు, కానీ మీరు నుంచొని దాన్ని ఢీ కొడితే మీకు విపరీతమైన ప్రాఫిట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు అంటే మీకే కష్టం అవుతుంది మీ ఆఫీస్లో. ఆ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఇప్పుడు ఏరోస్పేస్ ప్రాజెక్ట్ వచ్చింది, అది చేయండి. రేపు మీ రెజ్యూమేలో ఆ ప్రాజెక్ట్ వల్ల మీకు పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద పోస్ట్ రావచ్చు, నాసాలోనే రావచ్చేమో కదా, ఇస్రోలో రావచ్చు, చెప్పలేము. ఏ ప్రాజెక్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అని మనం చెప్పలేము. సో భయపడొద్దు, అది ఏరోస్పేస్ ప్రాజెక్టు కష్టం ఇది అది అని, ఎదుర్కోండి. లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా, కుటుంబ సంబంధాల పరంగా ఎలా ఉంటుంది? లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా నో ప్రాబ్లం. 9వ ఇంట్లో మనకు సూర్యుడు, బుధుడు, కుజుడు ఉన్నాడు కాబట్టి లవ్ అండ్ ఎఫెక్షన్స్, ఫ్యామిలీలో ఆప్యాయత, దానికి ఏం ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది వస్తే స్త్రీ కారణంగా కాస్త ఇబ్బంది రావచ్చు, పెద్దగా ఏం రాదు, కానీ కాస్త ఇబ్బంది రావచ్చు. మనం రాముడికి సీత వలన ఒక రకంగా, సీత కాదు రావణుడు, పెద్ద స్టోరీలే ఇంకా ఇప్పుడు. సో కాస్త స్త్రీ వల్ల ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు లక్ష్మణుడికి శూర్పణఖ వల్లనే కదా, సింపుల్గా చెప్పుకుంటే. సో లక్ష్మణుడికి శూర్పణఖ వల్లే కాబట్టి ఒక స్త్రీ వల్ల కొంచెం ఇబ్బంది రావచ్చు. స్త్రీతో జాగ్రత్త. ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాన్నగారితో చాలా బాగుంటుంది, బ్రదర్స్తో చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది. విద్యార్థుల పరిస్థితి కూడా చాలా బాగుంది. 9వ ఇంట్లో మనకు బుధుడు వచ్చాడు కాబట్టి విద్యార్థుల పరిస్థితి బాగుంది, ఫ్రెండ్స్తో కూడా బాగుంటుంది. సూర్యుడు మళ్ళీ 9వ ఇంట్లో, ఫాదర్తో రిలేషన్షిప్ బాగుంటుంది. మళ్ళీ కుజుడు బ్రదర్తో రిలేషన్షిప్ బాగుంటుంది. స్త్రీ ఒకటి, కెరియర్ ఒకటి. కెరియర్లో ఇబ్బంది వచ్చినప్పుడు భయపడొద్దు, దాన్ని ఎదుర్కోండి, దాన్ని ఢీ కొట్టండి. స్త్రీ వల్ల ప్రాబ్లం రావచ్చు. కార్తీక మాసం అంటే మనకు రెండే జరుగుతాయి, ఒకటి ఫైనాన్షియల్ లాస్, ఒకటి స్త్రీ వల్ల ప్రాబ్లం. లేకపోతే స్త్రీ వల్ల కొంతమందికి అడ్వాంటేజ్. కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది, చాలామంది ఏమో పెళ్ళి అయిపోయింది అనుకుంటారు, అది విడాకులు కూడా అవుతుంది. చాలామంది కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటారు, చాలా మంచి మాసం అని. కానీ ఎక్కువ శాతం చాలామందికి విడాకులు కూడా, ఎక్కువ శాతం పెళ్ళి అయ్యేది కార్తీక మాసంలో, కాబట్టి విడాకులు కూడా ఇక్కడ నుంచే కదా, చాలామంది విడాకులు కూడా జరుగుతుంది.
అలానే కొంతమందికి ఈ మాసంలోనే పెళ్లి కాకపోయినా ఒక అమ్మాయి వల్ల నష్టం జరుగుతుంది. సో మీ కర్మ ఈ అన్నిటికీ రూట్ వచ్చేది మనకు కార్తీక మాసం. సో కార్తీక మాసంలో ధర్మము పాటించేవాడు చాలా హ్యాపీగా ఉంటాడు. అధర్మం అనేది వాడికి ప్రారంధంలో ఉంది అంటే ఎక్కడో ముందు వెనక ఏదో 10 ఏళ్ళ ముందో 100 ఏళ్ళ ముందో 200 ఏళ్ళ ముందో చేసింది ఇప్పుడు వస్తుంది. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వచ్చినప్పుడు ఎదుర్కోవాలి అంతే. కానీ మీరు కనుక ధర్మ మార్గంలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. మీరు గెంతులు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మీరు ధర్మ మార్గంలో ఉంటే మీ కెరియర్ ప్లస్ అవుతుంది, మీకు పెళ్ళయి సీత లాంటి మంచి భార్య వస్తుంది, ఆంజనేయ స్వామి లాంటి మంచి ఫ్రెండ్ భక్తుడు దొరుకుతాడు, లక్ష్మణుడు మీకు బ్రదర్ తోడుకుంటాడు. అంటే మీ ధర్మమే అండి. నువ్వు ఏది చేసినా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. అది నువ్వు నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి ఏమైనా అనుకో, అది రావాలంటే ఎలా అయినా వస్తుంది. అది రాదు అంటే ఎట్టి పరిస్థితిలో నువ్వు దాని దగ్గరికి పోలేవు, నువ్వు వచ్చినా అది వెళ్ళిపోతుంది. అది నిన్ను వదిలి ఎక్కడికి పోదబ్బా నీ కర్మ. సో చాలా సింపుల్. మీనరాశి వాళ్ళు స్త్రీతో జాగ్రత్త. మోస్ట్ ఇంపార్టెంట్, మీనరాశిలో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి తస్మాత్ జాగ్రత్త, జాతకాలు చూపెట్టుకొని పెళ్లి చేసుకోవండి. తర్వాత ఇంకా మాట్లాడదామంటే మనం పరిహారాలు కూడా చెప్పాలంటే చేసుకోవాలి. మీనరాశి వాళ్ళు కొంచెం పరిహారాలు అయితే చేసుకోవాలి. సో మనము ఏం చేయొచ్చు అంటే, ఒకటి వీళ్ళు సీతారామ కళ్యాణం చేయించుకోవచ్చు ఫస్ట్. తర్వాత కార్తీక మాసంలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం రోజున శివయ్య ఇంకా దుర్గమ్మ పెళ్లి కూడా జరిపించవచ్చు. సో బేసిక్గా వీళ్ళు సీతారామ కళ్యాణం రిపీట్ చేయించాలి. సో ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది. ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుందని రాసుంది, దాని బదులు నువ్వు ముందే సీతారామ కళ్యాణం చేయించుకుంటూ పోతే ఇది ఇక్కడే తొలగిపోతే ఇంకా అమ్మాయి రాదు కదా. అమ్మాయి వచ్చి ఇబ్బంది పడ్డం ఎందుకు, పోలీస్ కేసులో ఇరుక్కోవడం ఎందుకు. ఇప్పుడే సీతారామ కళ్యాణం చేసుకుంటే అయిపోయింది. మనం ఇంకో రెమెడీ చెప్పాము, ఏదైనా కష్టం వచ్చిందంటే మనం రుద్రాక్షం వేసుకుంటే అది ఆపేస్తుంది ఎంతో కొద్దిగా. మొత్తం 100% ఫేస్ చేయనక్కర్లేదు, 50% ఫేస్ చేస్తాం. కాలు చెయ్యి మోకాలు అన్నీ ఇరగాల్సింది పోయి జస్ట్ ఒక్క ఏదో చిన్న దగులుతుంది అనమాట. అంటే మరి ఏడ్చే అంత పరిస్థితి రాకపోయినా నొప్పి ఉంటుంది, ఇక్కడ చిన్న తగిలింది నొప్పి ఉంటుంది ఒక 20 రోజులు. కానీ ప్రాణం అయితే ఉంటుంది. హాస్పిటల్ ఇవి అవి ఆ బిల్లులు ఫ్యామిలీ టెన్షన్లు అవి ఏమి ఉండవు కదా. సో పెద్దది విపత్తు జరగడం కంటే చిన్నది తగులితే బెటర్ కదా, దాంతోనే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా. ఇప్పుడు గొడ్డలతో తల మీద కొట్టే బదులు చిన్న సూత్తో ఇక్కడ చేయి మీద పొడిస్తే అది బెటర్ కదా కదా. ఎప్పుడు చుక్కలు రక్తం వస్తుంది అంతే కదా. అది ఇక్కడ చేసుకోవచ్చు మనం. ఉంటుంది ఆ సూత్తో పొడిచింది కూడా నొప్పి ఉంటుంది కాదనట్లా. కానీ తల మీద సుత్తి పడడం కంటే ఇది బెటర్ కదా. పోనీ ఇక్కడ పడాల్సిన సుత్తి ఇక్కడ పడుతుంది, ఇది ఫ్రాక్చర్ అవుతుంది. ఇది ఫ్రాక్చర్ అయితే 6 నెలల్లో సెట్ అయిపోతుంది. ఇక్కడ పడితే ఏంది స్కల్ డ్యామేజ్, బ్రెయిన్ ఫ్రాక్చరు, సెరిబ్రమ్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఎవడు భరిస్తాడు? ఎంత బిల్లు, ఎంత ఖర్చు, మనిషి బతుకుతాడో లేదో, కోమా ఇదంతా. అదే చెయ్యి ఇరిగింది ఇలా పెట్టుకుంటూ తిరుగుతా అయిపోయింది, 6 నెలల్లో సెట్ అయిపోద్ది కదా. ఇక్కడ పడాల్సిన సుత్తి ఇక్కడ పడితే కదా. మరి సుత్తి కాస్త సూది అవ్వదు కానీ ప్లేస్ మారుతుంది. ఆ ప్లేస్ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది కదా. ఇక్కడికి దెబ్బకి చాలా తేడా ఉంటుంది కదా. సో మీనరాశి వాళ్ళు పరిహారం చేసుకోవాలి. మెయిన్గా స్త్రీ వాళ్ళ ఇబ్బంది కాబట్టి సీతారామ కళ్యాణం జరిపించాలి. కెరియర్ బాగానే ఉంది, నో నీడ్ టు వరీ. తర్వాత హెల్త్ కూడా బాగుంది, నో నీడ్ టు వరీ. విదేశీ ప్రయాణాలు కూడా మంచిగా సక్సెస్ అవుతాయి. ఒకటే వీళ్ళకి స్త్రీ వల్ల కొంచెం చూసుకోండి, తప్పు అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, కరెక్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. 1కి 10 సార్లు జాతకాలు చూపించి అప్పుడే పెళ్లి చేసుకోండి. త్వరపడారే మా చుట్టాల అమ్మాయే, మావాడే, బాగా తెలుసు, ఏమవుతుంది అని అనుకుంటారు. పెళ్లి తర్వాత చెప్పలేం ఏం జరుగుతుంది అని. బ్లూ డ్రమ్ మర్డర్సే జరుగుతున్నాయి మధ్య, మనం చూస్తున్నాం. ఏమైనా జరగవచ్చు ఈ మధ్య. కాబట్టి కొంచెం చూసుకొని జాతకాలు కలిపి పెళ్లి చేసుకుంటే బెటర్. ఇప్పుడు జాగ్రత్తగా పెళ్లి చేసుకున్నావు అనుకో, అది నెక్స్ట్ జన్మకు పోస్ట్పోన్ అయిపోతుంది. ఆ అమ్మాయి వల్ల వచ్చే ఇబ్బంది కదా. మనం జాగ్రత్తగా మనం
ఎంత జాగ్రత్తగా ఉంటామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన లిమిట్, మన బౌండరీ అన్నీ ఓపెన్ చేస్తే చెడంతా ఒకటేసారి వచ్చేస్తుంది, అన్నీ అనుభవించాలి. అది ఒక క్లోజ్ చేసుకున్నాం అనుకోండి బౌండరీ, మనం జాగ్రత్తలో ఉంటాం. అదేమవుతుంది, అన్నీ ఒకటేసారి రావు అనమాట. ఒక్కొక్కటి వస్తే అప్పుడు మనం ఫేస్ చేసుకోవచ్చు మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని కదా. అన్నీ ఒకటేసారి వచ్చేస్తే ఏంది పరిస్థితి? లిమిట్లు ఓపెన్ చేసి పెట్టుకుంటే గేట్లు అన్నీ రెండు జరుగుతాయి. మంచి ఒకటేసారి వచ్చేస్తుంది, చెడు కూడా ఒకటేసారి వచ్చేస్తుంది. మంచి వచ్చేస్తే ఏమవుతుంది, పెళ్ళైపోతుంది, జాబ్ వచ్చేస్తుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోతుంది. అదే చెడు వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యత తీసుకుంటారు కదా. సో సీతారామ కళ్యాణం అయితే వీళ్ళు డెఫినెట్గా జరిపించుకోవాలి. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్, EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడు పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో ఈ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.